క్రీస్తునందు ప్రియులకు మీ అందరికీ నా ప్రభువైన యేసునామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు మీకు అందరూ హృదయపూర్వకంగా తెలియపరుస్తున్నాను. ఈ వాతావరణం సరిగ్గా విజయవాడ ప్రాంతంలో సరిగా లేదు. మన బాధ్యత ఏంటంటే మన యేసుని ఆశ్రయిస్తున్న మన బాధ్యత ఏంటంటే అక్కడ సరిగ్గా అక్కడ వాన బాగా పడద్దని, మనం అక్కడ వరదలు వచ్చి ఏ మనుషులు కొట్టుకుపోవద్దని, వారి ఆత్మలు క్షేమంగా ఉండాలని, వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలని గవర్నమెంట్ ద్వారా వారికి సహకారం, ఆహారమైన, తినే వస్తువులైనా, తినుబండాలైనా, ఏదైనా మనం కూడా వాళ్ళ నిత్య ఔషధాలైనా గవర్నమెంట్ ద్వారా ఆ వరద బాధితులకి గవర్నమెంట్ ద్వారా సహకారం అందాలని మనం ప్రార్థన విజ్ఞాపనం చేద్దాం. మనం ప్రార్థన చేయవలసిన బాధ్యత, ఒక అవసరత, ఒక హక్కు మనకు ఉన్నది. మనం ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు మన సహాయం చేయని పరిస్థితిలో మనం ఉండవచ్చు. కానీ మన వంతు మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన తండ్రి దేవుడు విని వేరే వారిని, ధనికులను అంటే బాగా ఉన్నవారు పేదవారికి సహాయం చేసే మనసు వాళ్ళ దేవుడు ఇస్తాడు. మనం అయితే ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన వారికి సహకారంగా వెళ్ళి వారికి నిత్య ఔషధ వస్తువులన్నీ అంటే ఉన్నవాళ్ళు వాళ్ళకి ఇస్తారు కనుక మనం ఆ వరద బాధితులు క్షేమంగా ఉండాలి, వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళ కుటుంబాలు క్షేమంగా ఉండాలని, వారి యొక్క అందరూ బాగుండాలని మనం ప్రార్థన చేయవలసిన బాధ్యత మనకు ఉన్నది. మనం అంటే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నువ్వు దేశం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, రాష్ట్రం కొరకు ప్రార్థన చేయాలి, మళ్ళీ ఇంకో నాయకుల గురించి ప్రార్థన చేయాలి, బాధితుల గురించి ప్రార్థన చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మనము కూడా వాళ్ళు అందరూ అందరూ క్షేమంగా ఉండాలని, రాజకీయ నాయకులకు మంచి జ్ఞానం ఇచ్చి దేవుడు వాళ్ళు మంచి పరిపాలన చేయాలని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళకి జ్ఞానం ఇచ్చి ఆ రాజకీయ నాయకులు మంచిగా పరిపాలన చేస్తాడు. ప్రజలకు ఉపయోగపడే పథకములతో ప్రజలను ఆదుకుంటారని ఇక వాక్య వర్తమానం సెలవిస్తుంది. మన బాధ్యత, ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుని యొక్క బాధ్యత ప్రార్థన చేయడం. వారి నిమిత్తం ప్రార్థన చేయడం మనకు ఒక రకమైన బాధ్యత కనుక ఆ బాధ్యత విషయాన్ని మీరు మర్చిపోకుండా మీరు ఏం చేయాలంటే, మీరు ఆ వ్యక్తుల గురించి వరదలో ఎంతోమంది కొట్టుకుపోయిళ్ళు. కొట్టుకుపోయిన కుటుంబాలకి ఆదరణ కలగాలని, మళ్ళీ వరదలో దెబ్బలు తాకిన వారికి వారి రోగాలు బాగా కావాలని మన వంతు ప్రార్థన సహాయం మనం చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి వారికి సహాయం చేస్తాడు. కనుక మనం మొదటిగా దేవుణ్ణి మనం ఏం చేయాలంటే మనం అడగాలి. వారు క్షేమంగా ఉండాలని, వారి అవసరాలకు తీర్చబడాలని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన పక్షం మన ప్రార్థనలు విని వారికి సహాయం జరిగిస్తాడు. కనుక మొదటిగా మనం మన ప్రార్థనలు ఒక ఆత్మని రక్షించబడే విధంగా మన ప్రార్థనలు ఉండాలి. మన ప్రార్థనలు ఎలా ఉండాలంటే, ఒక ఆత్మని అపవాది చేతిలో పడకుండా ఒక ఆత్మని ఆ జీవ మార్గం నడిపించబడే విధముగా మన ప్రార్థనలు ఉండాలి. మన ప్రార్థనలో దేవునికి ఒక ఇంపైన సువాసన లాగా మన ప్రార్థనలు ఉండాలి. మన ప్రార్థన ద్వారా అపవాదిని మనం గద్దించే విధంగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన బలంగా నువ్వు చేస్తావో ఆ ప్రార్థన సంబంధమైన ఆత్మ నీలోకి వచ్చినప్పుడు నువ్వు మంచిగా నడుస్తావని నేను వాక్యం సెలవిస్తుంది. నీ దేశం నిమిత్తం, ప్రపంచం నిమిత్తం, నీ రాష్ట్రం నిమిత్తం, నీ జిల్లా నిమిత్తం, నీ వాడ నిమిత్తం, నీ ఊరు నిమిత్తం, నీ ప్రాంతం నిమిత్తం, నీ కుటుంబం నిమిత్తం, నీ బంధువుల నిమిత్తం, అందరి నిమిత్తం నువ్వు ప్రార్థన చేసినప్పుడు వారిని కాపాడి రక్షించి సంరక్షించే దేవుడు కనుక మొదటిగా నువ్వు ఏం చేయాలంటే, నీ యొక్క విజ్ఞాపనలు, యాచనలు అన్నీ మనోపూర్వకంగా తండ్రి అయిన దేవునికి నువ్వు చెప్పినప్పుడు ఆ తండ్రి అయిన దేవుడు నీ ప్రార్థన విని నీ వారికి అందరికీ నువ్వు ఎంతమంది ప్రార్థన చేస్తున్నావు వారందరూ క్షేమంగా ఉంటారు, వారు ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళ అనారోగ్యతలు అన్నీ తొలగిపోతాయి. మొదటిగా నువ్వు విశ్వసించి నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీ పక్షమున అనేక కార్యములు చేస్తాడు. ఆ వరద బాధితులకు కూడా దేవుడు సహాయం జరిగిస్తాడు. మొదటిగా నువ్వు దేవుని వైపు నువ్వు చూడాలి, దేవుని నువ్వు హత్తుకోవాలి. దేవుని మార్గం నువ్వు నడిచినప్పుడు దేవుని పక్షమున ఎన్నో కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక
సిద్ధంగా ఉన్న విషయాన్ని మర్చిపోక సహోదరి మర్చిపోకండి. మీరు తండ్రి అయిన దేవుణ్ణి మీరు వెతకాలి. ఈ అంత్యకాలంలో అనేక యుద్ధములు జరుగుతున్నాయి, కరువులు వస్తున్నాయి. ఇప్పుడు వర్షములు అధికంగా కొట్టి చేతికి వచ్చే పంట కూడా చేతి మొత్తం ఖరాబ్ అయినాయి అని వాతావరణంలో చెప్తున్నారు. కానీ వారికి ఆదరణ కలగాలని, గవర్నమెంట్ ద్వారా ఆ రైతులకి సహకారం జరగాలని మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తే దేవుడు వారి పక్షమైన కార్యం చేస్తారు. కనుక మొదటిగా మనము దేవుని వైపు మనం నడిచినప్పుడు, దేవుని మనం చూసినప్పుడు దేవుడు మన పక్షమున కార్యము చేస్తాడు. నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నావో, నీ కుటుంబంలో పిల్లలు లేక బాధపడుతున్నావో, నీ కుటుంబంలో ఆర్థిక సమస్యలు, డబ్బులు లేక బాధపడుతున్నావో, ఇల్లు లేక బాధపడుతున్నావో, ఆ యవనస్తులకు వివాహం జరగాక బాధపడుతున్నావో, ప్రతి సమస్య ఆయన తీర్చిన ఆ సమస్యను తీర్చిన సమర్థ శక్తి గలవాడు కనుక ఆ ప్రతి సమస్య నువ్వు ఆయన చేతిలో పెట్టాలి. నీ సమస్య, నీ పనులు, నీ భారం అంతా నీ మీద పెట్టుకోవద్దు. నీ పనులు, నీ భారం అంతా, నీ పనుల భారం అంతా, నీ సమస్యలు అన్నీ ఆయన మీద పెట్టినప్పుడు ఆయన తగిన సమయంలో ఆ సమస్యలను తీర్చి నీ జీవితంలో గొప్ప కార్యములు, గొప్ప అద్భుత మహత్ కార్యములు చేశాడని దేవుని వాక్యం సెలవిస్తాను. కనుక మొదటిగా నువ్వు ఆయన్ని వెతకాలి, ఆయనని హత్తుకోవాలి, ఆయన హృదయాన్ని ఆయనకి ఇవ్వాలి, నీ యొక్క ఆలోచనలు ఆయనకి ఇవ్వాలి, తలంపులు ఆయనకి ఇవ్వాలి. మొదటిగా నువ్వు ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికినప్పుడు దేవుణ్ణి సమస్త కోరికలు సిద్ధింపజేస్తాడు, ఈ ఆలోచన సఫలపరుస్తాడు. కనుక మొదటగా నువ్వు ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి, ఆయన మాట వినాలి. ఆయన యొక్క స్వరూపంలో నువ్వు నడిచినప్పుడు మాత్రమే ఆయన నీ పక్షం కార్యం చేస్తాడు. కనుక